దండం పెట్టి చెప్తున్నా, నా బిడ్డలు, నేనే మీకోసం ఇంతగా కన్నీరు కాస్తుంటే యేసయ్య ఎంత ప్రేమిస్తాను నాన్న మిమ్మల్ని, ఎంత ప్రేమగల్లాడు. అందులో 1,00,000 వంతు కాదు మేం కదా, అంత ప్రేమగల్లాడు ఆయన. చూసి చున్నట్టుగా వదిలేస్తాడు అనుకుంటున్నావా? లేదు నాన్న, నీ కొరకు సమస్తం సిద్ధపరుస్తున్నాడు. కాకపోతే నువ్వే చూసి చున్నట్టు వదిలేలా పరిస్థితుల్ని, నువ్వే అన్ని గుండె మీద తెచ్చుకొని ఆలోచించి తెగేడి చేస్తున్నావు. అది సమస్య నీతో. మరి నువ్వు ఇంత తెలివైనోడు ఎందుకో గదిలో పోటెడుతున్నావు నాకు అర్థమై సాత్తలేదు. నీ విచారం హెచ్చయిపోద్ది నాన్న. నువ్వు ఒంటరిగా ఉండటానికి వీల్లేదు. యు నీడ్ టు హ్యావ్ ఎ ఫెలోషిప్. ఆమేన్. పరిశుద్ధులతో ఉండాలి, ప్రార్థనా పరులతో ఉండాలి, మన విశ్వాస స్థాయి కలిగిన సహవాసం కలిగి ఉండాలి. మొండిగా మౌనంగా బతికేడవలసిన కర్మ నీకు లేదు. విశ్వాసంతో నిరీక్షణతో బతికేడవాలి, దర్జాగా ముందుకెళ్ళాలి.